Hi, hello students. Welcome to CRT online official channel. Myself Prasanna Kumar, and today topic is directions from reasoning topic. Okay. So directions లో మెయిన్ ఇంపార్టెంట్ ఏముంటాయంటే చూడండి, ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్. ఓకే, ఈస్ట్, వెస్ట్, నార్త్ అండ్ సౌత్. సో మీకు రైట్ హ్యాండ్ సైడ్ ఎటువైపు ఉంటుందో అది ఎప్పుడు కూడాను ఎలా కన్సిడర్ చేసుకోవాలంటే ఈస్ట్గానే కన్సిడర్ చేసుకోవాలి. అలాగే లెఫ్ట్ సైడ్ ఉన్నది వెస్ట్గా కన్సిడర్ చేసుకోవాలి. అలాగే మీకు ఫ్రంట్లో ఉండేది నార్త్గా కన్సిడర్ చేసుకోవాలి. మీకు బ్యాక్ సైడ్ ఉండేది సౌత్గా కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, అలాగే ఇదేంటవుతుంది, ఇది నార్త్ ఈస్ట్ అవుతుంది. నెక్స్ట్ నార్త్ వెస్ట్, నెక్స్ట్ సౌత్ వెస్ట్, సౌత్ ఈస్ట్. ఓకే, ఇక చూడండి, సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంటున్నాం. ఓకే, ఒకవేళ సన్ అనేది ఇటువైపు ఉన్నది అనుకోండి. ఓకే, సన్ అనేది ఈ సైడ్ ఉంది. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంటే ఇది మార్నింగ్ టైం అనుకోండి. ఓకే, మార్నింగ్ టైంలో సన్ అనేది ఎప్పుడు ఎటువైపు ఉంటుందంట, ఈస్ట్ వైపు ఉంటుంది. సో మార్నింగ్ సన్ అనేది ఈస్ట్ వైపు ఉంటుంది. చూడండి, అంటే ఇలా ఉంది, అంటే ఈ డైరెక్షన్లో ఉందన్నమాట. ఈ డైరెక్షన్లో సన్ అన్నది. అప్పుడు డైరెక్షన్స్ ఎలా డ్రా చేస్తామంటే, ఈస్ట్ అంటే రైట్ హ్యాండ్ సైడ్ అనేది ఎటువైపు చూపించాలి, సన్ వైపు చూపించాలి. సన్ ఉండే డైరెక్షన్ వైపు చూపించాలి రైట్ హ్యాండ్ సైడ్. ఓకేనా, ఎందుకంటే సన్ ఉండే సైడ్ ఏముంటుంది, ఈస్ట్ ఉంటుంది కాబట్టి. ఓకేనా, నెక్స్ట్ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఈసారి సన్ అనేది ఇలా ఉంది చూడండి, ఈసారి సన్ అనేది ఇలా ఉంది. ఇలా ఉంటుంటే అప్పుడు ఏంటిది, మార్నింగ్, ఇది కూడా మార్నింగే. మార్నింగ్ టైంలోని ఈస్ట్ అనేది ఎటువైపు ఉండాలి, సన్ వైపు ఉండాలి. ఓకే, మార్నింగ్ టైం. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఇది ఈస్ట్ అవుతుంది, ఇదేమవుతుంది వెస్ట్ అవుతుంది. ఓకే, అలాగే సౌత్, ఈస్ట్, వెస్ట్. ఇక్కడ ఏంటి మీకు ఇది నార్త్ ఉంటుంది అనమాట, నార్త్ సౌత్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, అంటే సన్ ఎటువైపు ఉంటుందో అటువైపు ఈస్ట్ ఉండాలి. లెఫ్ట్ సైడ్ అంటే ఆపోజిట్గా ఏముండాలి, వెస్ట్ ఉండాలి. మీకు ఫ్రంట్ అనేది నార్త్ ఉండాలి, బ్యాక్ అనేది సౌత్ ఉండాలి. అంటే మీ డైరెక్షన్స్ అనేది మారిపోతుంటుంటాయి. అంటే ఈ సన్ ఎటువైపు ఉంటుందో సన్ని ఫాలో అప్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, అదే సన్ అనేది ఈవినింగ్ టైంలో ఎటువైపు ఉంటుందంటే సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్ అంటున్నాం. ఓకే, సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్ అంటే వెస్ట్ వైపు మీ హ్యాండ్ని లెఫ్ట్ సైడ్ చూపించాలి. ఓకే, మీరు ఏ పొజిషన్లో ఉండాలంటే మీ లెఫ్ట్ హ్యాండ్ అనేది సన్ని రిప్రజెంట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ రైట్ హ్యాండ్ అనేది సన్కి ఆపోజిట్లో ఉన్న డైరెక్షన్ రిప్రజెంట్ చేస్తుంది. అలాగే మీకు ఫ్రంట్ ఉండేది ఎప్పుడు కూడా నార్త్ అవుతుంది, బ్యాక్ ఉండేది ఎప్పుడు కూడా సౌత్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఒక పర్సన్ అనేవాడు స్ట్రైట్గా వెళ్తున్నాడు, మీన్స్ అది నార్త్లో వెళ్తున్నాడు. ఒక పర్సన్ నార్త్లో వెళ్తూ రైట్ టర్న్ అయ్యాడు. రైట్ టర్న్ అయితే ఇది మీకు ఏ డైరెక్షన్ అవుతుంది, ఇది ఈస్ట్ డైరెక్షన్ అవుతుంది. మీకు ఏ డైరెక్షన్ అవుతుంది, ఈస్ట్ డైరెక్షన్. ఒక పర్సన్ నార్త్లో వెళ్తున్నాడు. అలాగే ఈ నార్త్లో వెళ్తున్నప్పుడు మీరు ఈ యారో దగ్గర మీరున్నారని రిప్రజెంట్ చేసుకోవాలి. ఆ యారో దగ్గర మీరుంటూ మీ ఫేసింగ్ ఎటువైపు ఉండాలంటే నార్త్ వైపే ఫేసింగ్ ఉండాలి. మీ ఫేసింగ్ నార్త్ వైపు ఉన్నప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ అంటే ఇదే అవుతుంది కదా. మీ ఫేసింగ్ నార్త్ సైడ్ ఉన్నప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ సో ఇలా అవుతుంది. సో అప్పుడు ఏంటిది, రైట్ టర్న్ అవుతుంటప్పుడు ఈస్ట్కి తిరుగుతున్నట్టు. ఓకేనా, అలాగే అలా ఈస్ట్కి వెళ్తూ లెఫ్ట్ టర్న్ తిరిగాడు. లెఫ్ట్ టర్న్ తిరిగాడంటే చూడండి, మీరు ఇక్కడ డైరెక్షన్ ఏంటి, ఇక్కడ ఈస్ట్ వైపు రిప్రజెంట్ చేస్తున్నారు. మీరు ఇక్కడ యారో దగ్గర మీరు ఇక్కడ నిల్చున్నారని అనుకోండి. ఓకే, అయితే ఈస్ట్ వైపు మీ ఫేసింగ్ ఉంది. అప్పుడు మీ లెఫ్ట్ అంటే పైకి వెళ్తుంటుంది, నార్త్ అంటే కిందకు వస్తుంటుంది. సో నేను ఇక్కడ ఏమంటున్నా అంటే ఈస్ట్లో వెళ్తూ లెఫ్ట్ తిరిగాడు. లెఫ్ట్ తిరిగాడంటే నార్త్ సైడ్ వెళ్ళాలి కదా. ఓకే, ఈస్ట్లో వెళ్తూ లెఫ్ట్ తిరిగాడంటే మీనింగ్ ఏంటి, మీకు నార్త్ సైడ్లో ఉన్నాడని అర్థం. ఓకే, అలా నార్త్లో వెళ్తున్న పర్సన్ మళ్ళీ లెఫ్ట్ తిరిగాడు. ఓకే, లెఫ్ట్లో తిరిగాడంటే చూడండి, ఇక్కడ ఇదే యారో దగ్గర మీరున్నారని రిప్రజెంట్ చేసుకోండి. మీ ఫేసింగ్ ఇప్పుడు ఎలా ఉందంటే నార్త్ సైడ్ ఫేసింగ్ ఉంది. మీరు ఇక్కడ యారో దగ్గర ఉన్నారని రిప్రజెంట్ చేసుకుంటే మీ ఫేసింగ్ నార్త్ సైడ్ ఉంటుంది. నార్త్ సైడ్ ఉంటున్నప్పుడు రైట్ అంటే ఎలా తిరుగుతారు, అలాగే లెఫ్ట్ అంటే ఎలా తిరుగుతారు, అంతేనా. లెఫ్ట్ అంటే ఎలా తిరుగుతారు అంటే నార్త్లో వెళ్తున్న మీరు లెఫ్ట్లో తిరుగుతున్నారంటే ఏ డైరెక్షన్ వెళ్తుంది, వెస్ట్ డైరెక్షన్. ఓకేనా, వెస్ట్ డైరెక్షన్. ఓకే, సో అలా కంటిన్యూస్గా వెస్ట్ వెళ్తూ మీరు ఇక్కడ ఈ యారో దగ్గర ఉన్నారని రిప్రజెంట్ చేసుకోండి. తర్వాత ఈ యారో దగ్గర మీరు ఉన్నారని రిప్రజెంట్ చేసుకుంటే మీ ఫేసింగ్ ఎటువైపు ఉంటుంది,
వెస్ట్ వైపు ఉంటుంది. మీ ఫేసింగ్ ఎటువైపు ఉంటుంది? వెస్ట్ ఉంటుంది. అలాగే మీ ఫేసింగ్ వెస్ట్ వైపు ఉంటుంది కాబట్టి మీకు రైట్ సైడ్ ఏంటంటే ఇలా అవుతుంది. రైట్ సైడ్ అంటే ఈ డైరెక్షన్ అవుతుంది. కానీ ఇక్కడ ఏం తిరిగాడంటే ఈసారి లెఫ్ట్ తిరిగాడంటే ఏమవుతుంది? ఈ డైరెక్షన్ అవుతుంది. లెఫ్ట్ తిరుగుతున్నాడంటే మీనింగ్ ఏంటంటే సౌత్కి వెళ్తున్నాడు అని అర్థం. లెఫ్ట్ తిరుగుతున్నాడంటే మీనింగ్ ఏంటంటే సౌత్కి వెళ్తున్నాడు. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఒక పర్సన్ అనేవాడు రైట్కి తిరుగుతున్నాడంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే రైట్కి తిరుగుతున్నాడంటే 90 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతున్నాడని. ఓకేనా, 90 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్. అలాగే లెఫ్ట్కి తిరుగుతున్నాడు అనుకోండి, 90 degrees యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఓకేనా, ఎందుకంటే చూడండి ఇక్కడ ఒక పర్సన్ అనేవాడు రైట్కి తిరుగుతున్నాడు అంటుంటే ఇలానే చెప్తున్నాం. కానీ ఒక పర్సన్ అనేవాడు రైట్ తిరుగుతున్నాడు అంటే చూడండి ఇలా స్ట్రైట్ కాకుండా ఇలా 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 తిరుగుతున్నాడు అని చెప్పట్లేదు. ఓకే, సో స్ట్రైట్ మాత్రమే రైట్ అనుకుంటారు. ఒక నిమిషం వెయిట్. స్ట్రైట్ కాకుండా మిగతాదంతా కూడా రైట్ అనుకుంటారు. ఇది కూడా రైట్ అనుకుంటారు, ఇది కూడా రైట్ అనుకుంటారు, ఇది కూడా రైట్ అనుకుంటారు. కానీ సో అలా ఏం కాదు. రైట్ అంటే ఏంటంటే పర్ఫెక్ట్గా 90 degrees అనేది రైట్ యాంగిల్ అవ్వాలి. దేనికంటే ఆ స్ట్రైట్ దానికి ఎంత అవ్వాలంటే 90 degrees అవ్వాలి. సో రైట్ అంటే మీనింగ్ ఏంటంటే 90 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్, లెఫ్ట్ అంటే 90 degrees యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఓకే, నెక్స్ట్ వన్. ఒక పర్సన్ నార్త్ వైపు వెళ్తున్నాడు. నార్త్ వెళ్తున్న పర్సన్ అనేవాడు 45 degrees క్లాక్ వైజ్లో రొటేట్ అవుతున్నాడు. 45 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తున్నాడు. చూడండి, ఒక పర్సన్ నార్త్ వైపు వెళ్తున్నాడు, లెఫ్ట్ తిరగలేదు, రైట్ తిరగలేదు అంటే ఏంటంటే స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాడు అంటే 0 degrees తిరుగుతున్నాడు అని అర్థం. 0 degrees ఇక్కడ దీనికి ఇప్పుడు 90 degrees కాకుండా ఇప్పుడు ఏమంటున్నా అంటే 45 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్. 45 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే చూడండి ఇదంతా 45 degrees అయినా 45 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇలా వస్తుంది. ఓకే, 45 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇప్పుడు ఇది ఏ డైరెక్షన్ అవుతుంది? ఇది నార్త్ ఈస్ట్ అవుతుంది. ఏ డైరెక్షన్ అవుతుంది? నార్త్ ఈస్ట్. ఇలా నార్త్ ఈస్ట్లో వెళ్తున్న పర్సన్ లెఫ్ట్లో తిరిగాడు. లెఫ్ట్ అంటే మీనింగ్ చెప్పాను మీకు. లెఫ్ట్ అంటే మీనింగ్ ఏంటంటే 90 degrees యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ఇక్కడ దీనికి స్ట్రైట్కి వెళ్ళిపోతే 0, కానీ లెఫ్ట్ తిరుగుతున్నాడు కాబట్టి ఏంటిది 90 degrees చేయాలి. 90 degrees చేస్తుంటే ఇక్కడ ఏ డైరెక్షన్ అవుతుంది? ఇప్పుడు న్యూ డైరెక్షన్ నార్త్ వెస్ట్ అవుతుంది. ఏమవుతుంది? నార్త్ వెస్ట్ అవుతుంది. ఇలా నార్త్ వెస్ట్లో వెళ్తున్న పర్సన్ అనేవాడు మళ్ళీ లెఫ్ట్ తిరిగాడు అంటే ఏం చేయాలి? ఈ స్ట్రైట్గా ఉన్న దానికి ఏం చేయాలి? 90 degrees అనేది తీసుకోవాలి. 90 degrees తీసుకుంటే ఏమవుతుంది? ఏ డైరెక్షన్ అవుతుంది? సౌత్ వెస్ట్ డైరెక్షన్ అవుతుంది. ఏమవుతుంది? సౌత్ వెస్ట్ డైరెక్షన్ అవుతుంది. ఓకేనా, సో 45 degrees తర్వాత ఇక్కడ చూడండి, నార్త్ ఈస్ట్లో వెళ్తున్న పర్సన్ లెఫ్ట్లో తిరిగాడంటే నార్త్ వెస్ట్లో ఉన్న పర్సన్ లెఫ్ట్కి మళ్ళీ తిరిగాడంటే సౌత్ వెస్ట్. ఓకే, అసలు క్లాక్ వైజ్ డైరెక్షన్ ఏంటి, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఏంటి? చూడండి, లెఫ్ట్ నుంచి రైట్ సైడ్కి వెళ్తే ఇదేంటిది? క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటారు. ఓకే, క్లాక్ వైజ్ డైరెక్షన్. అదే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఎరా ఉంటే అది ఏంటవుతుంది? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అవుతుంది. ఓకే, యాంటీ క్లాక్ వైజ్. ఓకే, ఒక పర్సన్ అనేవాడు నార్త్లో వెళ్తూ స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాడు. లెఫ్ట్ తిరగట్లేదు, రైట్ తిరగట్లేదు అంటే ఎన్ని డిగ్రీస్ చేస్తున్నట్టంటే 0 degrees చేస్తున్నాడు. ఓకే, స్ట్రైట్గా అంటే లెఫ్ట్ తిరగట్లేదు, రైట్ తిరగట్లేదు అంటే మీనింగ్ ఏంటంటే స్ట్రైట్గా వెళ్తున్నాడు. ఎటువైపు టర్న్ అవ్వట్లేదు అంటే స్ట్రైట్గా వెళ్తున్నాడు అంటే దాని మీనింగ్ ఏంటంటే 0 degrees చేస్తున్నట్టు. అలాగే ఒక పర్సన్ అనేది రొటేట్ అవుతున్నప్పుడు సేమ్ డైరెక్షన్ అనేది ఎప్పుడు వస్తుంది? ఒక పర్సన్ రొటేషన్ చేసినప్పుడు సేమ్ డైరెక్షన్ ఎప్పుడు వస్తుందంటే ఒక పర్సన్ 0 degrees చేసినప్పుడు ఇంతకుముందు ఏ డైరెక్షన్ ఉన్నదంటే అదే డైరెక్షన్ ఉంటుంది. వెన్ ఏ పర్సన్ rotates 0 degrees, then the new direction is same as the previous direction. Okay, otherwise other 0 degrees equal to 360 degrees. Okay, 0 degrees equal to 360 degrees అంటే ఒక పర్సన్ 0 degrees చేసినా సేమ్ డైరెక్షన్లో ఉంటాడు, ప్రీవియస్ డైరెక్షన్లో సేమ్ యాజ్ ప్రీవియస్ డైరెక్షన్ ఉంటాడు. అలాగే ఒక పర్సన్ అనేది 360 degrees కూడా చేసినా సేమ్ డైరెక్షన్లో ఉంటాడు. చూడండి, ఒక పర్సన్ అనేవాడు ఇలా ఉన్నాడు, నార్త్లో వెళ్ళాడు, నార్త్లో నుంచి ఏమో రైట్ తిరిగాడు అంటే 90 degrees చేశాడు, మళ్ళీ ఇంకో 90 degrees తిరిగాడు, సౌత్ తిరిగాడు, నెక్స్ట్ ఇంకో 90 degrees తిరిగాడు, ఎంత అయింది? వెస్ట్ అయింది. అంటే 190 290s ఎంత? 180 ప్లస్ 390s 270, నెక్స్ట్ ఇంకో 90 కూడా తిరిగాడు, ఇంకో 90 కూడా తిరిగితే ఏమవుతుంది? మళ్ళీ నార్త్ వైపు ఫేసింగ్ అయిపోయాడు. అంటే మొత్తం 490s ఎంత? 360.
490 అంటే రౌండ్ మొత్తం కూడా కంటిన్యూస్ 360 degrees కూడా రొటేట్ అయినా కూడా ఏమొస్తుంది, సేమ్ యాజ్ ద ప్రీవియస్ డైరెక్షన్ వస్తుంది. ఓకే, సో మీకు ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే వెన్ ఎ పర్సన్ రొటేట్స్ 0 degrees ఆర్ 360 degrees దెన్ ద న్యూ డైరెక్షన్ ఈజ్ సేమ్ యాజ్ ద ప్రీవియస్ డైరెక్షన్. ఓకే, అయితే చూడండి, ఒక పర్సన్ అనేవాడు నార్త్లో వెళ్తున్నాడు. నార్త్లో వెళ్తూ 180 degrees క్లాక్ వైజ్లో రొటేట్ అయ్యాడు. 180 degrees ఏం చేశాడంటే క్లాక్ వైజ్లో రొటేట్ అయ్యాడు. అప్పుడు ఆ పర్సన్ యొక్క న్యూ డైరెక్షన్ ఏంటి? ఓకే, ఆ పర్సన్ యొక్క న్యూ డైరెక్షన్ ఏంటి అంటే ఏమవుతుంది, ఒక పర్సన్ అనేవాడు స్ట్రైట్గా ఉన్నాడు కాస్త ఏమైపోయాడంటే 180 degrees క్లాక్ వైజ్లో తిరిగాడు. క్లాక్ వైజ్లో తిరిగితే ఏమైంది, సౌత్ డైరెక్షన్ అయింది. ఇంకోసారి చెప్తున్నాను ఎలా సౌత్ అయిందంటే చూడండి, ఒక పర్సన్ నార్త్లో ఉన్నాడు. ఫస్ట్ ఏమో ఒక 90 తిరిగాడు, నెక్స్ట్ ఇంకో 90 కూడా తిరిగాడు. సో అప్పుడు ఏమైందంటే 180 అయ్యింది. ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వన్స్ అగైన్. ఒక పర్సన్ నార్త్లో ఉన్నాడు. ఓకే, నార్త్లో ఉన్నాడు, 180 degrees క్లాక్ వైజ్లో తిరిగాడు. అప్పుడు ఏ డైరెక్షన్ అయింది, సౌత్ డైరెక్షన్ అయింది. ఎలా అయిందంటే ఒక పర్సన్ నార్త్లో ఉన్న పర్సన్ అనమాట ఒకసారి రైట్ తిరిగాడు, ఎంత 90 degrees, ఇంకోసారి ఇంకో రైట్ తిరిగాడు, ఇంకోసారి 90, ఇక్కడ ఎంత ఇంకో 90 degrees. సో తిరిగితే ఏమైంది, సౌత్ డైరెక్షన్ వచ్చింది. అంటే 180 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్ చేస్తే ఏమొచ్చింది, నార్త్ కాస్త సౌత్ అయింది. అలాగే 180 degrees యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ అయినా కూడా చూడండి, 180 degrees అనేది యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ అయినా కూడా ఏమో డైరెక్షన్ అవుతుందంటే సౌతే వస్తుంది. ఓకే, నార్త్లో ఉన్నవాడు ఏమవుతుందంటే ఫస్ట్ ఏమో వెస్ట్ తిరుగుతాడు. వెస్ట్ అంటే ఎన్ని డిగ్రీస్, 90 degrees తిరుగుతున్నాడు. మళ్ళీ అటువైపు ఇంకో లెఫ్ట్ తిరుగుతున్నాడు. ఇంకో లెఫ్ట్ అయితే ఏమైంది, సౌత్ అయింది. అంటే 2 times లెఫ్ట్ తిరిగాడు, అయితే ఏమైందంటే సౌత్ అయింది. నార్త్ కాస్త సౌత్ అయింది. అంటే ఇక్కడ మీరు ఏం అబ్జర్వ్ చేస్తున్నారంటే వెన్ ఎ పర్సన్ రొటేట్స్ 180 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ దెన్ ద న్యూ డైరెక్షన్ ఈజ్ ఆపోజిట్ టు ద ప్రీవియస్ డైరెక్షన్. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే 180 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగిన, 180 degrees యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగిన సౌతే వస్తుంది మనకు ఆన్సర్. అంటే ప్రీవియస్ డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్ వస్తుంది. కానీ ఏమొస్తుందంటే 180 degrees క్లాక్ వైజ్ తిరిగినా సౌతే వస్తుంది, యాంటీ క్లాక్ వైజ్ తిరిగినా సౌత్ వస్తుంది. అంటే మీరు ఇక్కడ ఏం అబ్జర్వ్ చేస్తున్నారంటే 180 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్ ఈక్వల్ టు 180 degrees యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, రెండు కూడా సేమ్ అంటున్నాను. సో ఇక్కడ చూడండి, 180 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ సేమ్ అయినప్పుడు ఓకే, అంటే దాని మీనింగ్ 90 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అవుతుందా? దీని మీనింగ్ ఇలా కాదు. ఓకే, 90 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్ ఈక్వల్ టు 90 degrees క్లాక్ వైజ్ అవుతుందంటే అవ్వదు. ఇది మాత్రమే అవుతుంది. 180 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్ ఈక్వల్ టు 180 degrees. ఎందుకు ఈ ఈక్వల్ అయ్యిందంటే ఇక్కడ 180 + 180 ఎంత అయింది, 360 అయింది. సమ్మేషన్ చేసి ఎంత రావాలి, కంప్లీట్ సైకిల్ రావాలి అంటే 360 degrees రావాలి. కానీ 90 + 90 ఎంత అయింది, 180 అయింది. సో ఇది అవ్వదు. 90 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 90 degrees యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఓకే, ఇది దీనికి మాత్రమే అప్లై అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. సో ఇక్కడ మీరు ఏం అబ్జర్వ్ చేస్తారంటే 200 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్ ఈక్వల్స్ టు హౌ మెనీ డిగ్రీస్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ చెప్పండి. అంటే 200 degrees ప్లస్ హౌ మచ్ గివ్స్ 360, 160 degrees. ఓకేనా, 200 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్ ఈక్వల్ టు 160 degrees యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అవుతుంది. ఓకే, అలాగే 120 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్ ఈక్వల్ టు హౌ మెనీ డిగ్రీస్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఏమవుతుంది, 240. ఓకే, 240. సో అప్పుడే 120 + 240 ఎంత అయింది, 360 అయింది. సో ఇలా చేయొచ్చు. ఓకే, క్వశ్చన్స్లోకి మూవ్ అవుదాం. అనిల్ వాక్స్ 10 meters సౌత్ ఫ్రమ్ హిస్ హౌస్. ఓకే, హౌస్ ఇక్కడ ఉందనుకుంటున్నాం, సౌత్ అంటున్నాడు కాబట్టి సౌత్లో వెళ్తున్నాం. ఎన్ని మీటర్స్ వెళ్తున్నాం, 10 meters వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాడు, లెఫ్ట్ తిరుగుతున్నాడు. ఇక్కడ చూడండి, ఒక పర్సన్ అనేవాడు సౌత్ వైపు ఫేస్ చేస్తున్నాడు. సౌత్ వైపు ఫేస్ చేస్తున్నాడు అంటే వాడి ఫేసింగ్ సౌత్ వైపు ఉంటుంది కాబట్టి లెఫ్ట్ అంటే ఏమవుతుందంటే మీరు అక్కడ యారో దగ్గర ఉన్నారని రిప్రజెంట్ చేసుకోండి, అప్పుడే మీకు ఈజీ అవుతుంది. సో సౌత్ వైపు ఫేసింగ్ చేస్తున్నప్పుడు లెఫ్ట్ అంటే ఇలా అవుతుంది, రైట్ అంటే ఇలా అవుతుంది. మనకేం అడుగుతున్నాడు, లెఫ్ట్ అడుగుతున్నాడు, టర్న్స్ లెఫ్ట్ అంటున్నాడు. ఓకే, టర్న్స్ లెఫ్ట్ అంటున్నాడు కాబట్టి సో ఇలా తిరగాలి. లెఫ్ట్ అంటే మీకు ఏ డైరెక్షన్ అవుతుంది, ఈస్ట్ డైరెక్షన్ అవుతుంది. ఎన్ని మీటర్స్ వెళ్తున్నాడు, 25 meters వెళ్తున్నాడు. అండ్ టర్న్స్ లెఫ్ట్ అంటున్నాడు. సో ఈస్ట్లో వెళ్తున్న పర్సన్ లెఫ్ట్లో తిరిగాడు, మళ్ళీ అగైన్ లెఫ్ట్ తిరిగాడు. లెఫ్ట్ అంటే ఇది అవుతుంది, రైట్ అంటే
ఏమవుతుంది, సౌత్ వైపు అవుతుంది. కానీ లెఫ్ట్ వైపు తిరుగుతున్నాడు కాబట్టి ఏమవుతుంది, నార్త్ వైపు అవుతుంది. ఎన్ని మీటర్స్ వెళ్తున్నాడు అంటే 10 మీటర్సే వెళ్తున్నాడు. ఓకే, ఎన్ని మీటర్స్ వెళ్తున్నాడు, 10 మీటర్స్ వెళ్తున్నాడు. సో ఇక్కడ 10 మీటర్సే, ఇక్కడ 10 మీటర్సే. సో ఎగ్జాక్ట్లీగా ఆపోజిట్గా ఉండాలి. ఓకే చూడండి, ఇక్కడ 10 = 10 అయింది. 10 = 10 అయితే ఈ 25 = 25 అవుతుంది కదా. సో ఎందుకు ఇది ఎవరి ప్రాపర్టీ అంటే, ఏ ప్రాపర్టీ అంటే రెక్టాంగిల్ ప్రాపర్టీ. రెక్టాంగిల్లో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఒకవేళ ఇది 10 అయ్యింది, ఓకే, ఇది 10 కన్నా ఎక్కువ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, సో 25 కన్నా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇలా వస్తుంది డయాగ్రామ్. అదే 10 కాకుండా, ఓకే, ఒకవేళ ఇది 10 కాలేదనుకోండి, 10 కన్నా తక్కువ అయింది అనుకోండి, 10 కన్నా తక్కువ అయితే అప్పుడు డయాగ్రామ్ ఎలా వస్తుందంటే చూడండి, 10 కాకుండా ఇక్కడ 5 అయ్యింది అనుకోండి, 5 అనుకున్న అప్పుడు చూడండి ఎలా వస్తుంది, ఇలా వస్తుంది అనమాట. అప్పుడు 10ని ఓకే, అప్పుడు ఆపోజిట్ సైడ్స్ ఎలాగో ఈక్వల్ ఉండవు, అది రెక్టాంగిల్ ప్రాపర్టీయే కాదు. ఓకే, సో అలాంటి క్వశ్చన్స్ మళ్ళీ ఇంకా నెక్స్ట్ ముందుగా ఉంటుంటాయి. సో ఆన్సర్ ఏమొచ్చిందంటే 25 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఈ క్వశ్చన్లో ఏ మ్యాన్ రన్స్ 10 మీటర్స్ ఈస్ట్ అంటున్నాడు. ఓకే, మీకు ఈస్ట్ డైరెక్షన్ ఇది ఉంటుంది కాబట్టి 10. ఓకే, ఫస్ట్ ఈస్ట్లో వెళ్తున్నాడు, దెన్ టర్న్స్ లెఫ్ట్ రైట్ అంటున్నాడు. రైట్ అంటే ఈస్ట్లో వెళ్తున్న పర్సన్ రైట్ తిరిగాడంటే చూడండి, మీ ఫేసింగ్ ఎటు ఉంటుంది, యారో వైపు చూసుకుంటుంటే ఈస్ట్ వైపు ఉంటుంది, అంటే లెఫ్ట్ అంటే నార్త్ అవుతుంది. కానీ రైట్ అంటున్నాడు కాబట్టి ఏమవుతుంది, సౌత్ అవుతుంది. ఎన్ని మీటర్స్ అంటే 6 మీటర్స్ అంట. ఎన్ని మీటర్స్, 6 మీటర్స్. 6 మీటర్స్ వెళ్ళాడు. అండ్ ఫర్దర్ టర్న్స్ రైట్. చూడండి, ఇక్కడ ఒక పర్సన్ అనేవాడు సౌత్లో వెళ్తున్న పర్సన్ అనేవాడు రైట్ తిరిగాడు అంటే ఏ డైరెక్షన్ వస్తుంది, ఈ డైరెక్షన్ వస్తుంది. ఓకేనా, ఓకే, రైట్ తిరిగాడంటే ఏ డైరెక్షన్ వస్తుంది, వెస్ట్. అదే లెఫ్ట్ తిరిగాడంటే ఏ డైరెక్షన్ వస్తుంది, ఈస్ట్ వస్తుంది. కానీ మనకేమడుగుతున్నాడు, రైట్ తిరిగాడు. పర్సన్ అనేవాడు సౌత్ వెళ్తున్నప్పుడు రైట్ తిరిగాడంటే ఏ డైరెక్షన్ వస్తుందంటే, మీరు ఇక్కడ ఉన్నారని ఎగ్జామ్ చేసుకోండి, అప్పుడు మీ రైట్ ఏమవుతుంది, వెస్ట్ అవుతుంది, అంటే ఈ డైరెక్షన్ అవుతుంది. ఓకే, వెస్ట్ డైరెక్షన్ అవుతుంది, మనకి వెస్ట్ డైరెక్షన్ అవుతుంది. చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఎన్ని మీటర్స్, ఇది 15 మీటర్స్. టోటల్ ఎన్ని మీటర్స్, 15 మీటర్స్. టోటల్ 15 మీటర్స్. కానీ ఇక్కడ నుంచి అంటే హౌ ఫార్ ఈజ్ హీ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ అంటున్నాడు. ఓకే, ఈ పర్సన్ అనేవాడు ఎక్కడ ఉన్నాడు అంటున్నాడు, స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇది ఎంత, ఇది కదా డిస్టెన్స్. సో దీనికి ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకుంటుంటే ఈ 6కి ఆపోజిట్ 6 అవుతుందా లేదా, 6కి ఆపోజిట్ ఇది 6. అలాగే 10కి ఆపోజిట్ 10 ఉంటుంది. అలాగే ఈ 10 ప్లస్ హౌ మచ్, ఇదంతా ఏమవుతుంది, 10 అవుతుంది, ఇదంతా 10 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది మొత్తం టోటల్ ఎంత, 15. ఈ 10 ప్లస్ హౌ మచ్ గివ్స్ 15, 5. ఓకే, ఈ పార్ట్ ఎంత అవుతుంది, 5 అవుతుంది. ఈ పార్ట్ మాత్రం ఎంత అవుతుందంటే 5 అవుతుంది. ఓకే, ఇక్కడ ఇది పైథాగరస్ థియరం అనమాట. ఏంటి, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్స్ టు హైపోటెనస్ స్క్వేర్. అంటే ఇది ఎక్స్ అనుకుంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు 5 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్. ఎక్స్ ఈక్వల్స్ టు √5 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ ఈక్వల్స్ ఎంత వచ్చింది, √61. 5 స్క్వేర్ అంటే 25, 6 స్క్వేర్ అంటే 36, 25 ప్లస్ 36 61. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, ఇలా బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి డైరెక్షన్స్లో. నెక్స్ట్ వీడియోలో ఇంకా అడ్వాన్స్ క్వశ్చన్స్, ఇంకా బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఇది అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంటాయి, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంటుంది. ఓకే, ఇప్పటి వరకు ఈ వీడియో చూసారు కదా. ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.